నమస్కారం. భక్తి సాగర్ ఛానల్‌కి స్వాగతం. భారతదేశంలో విఘ్నాలకు అధిపతి అయిన గణేశునికి అనేక ఆలయాలున్నాయి. అయితే 32 రూపాల్లో వెలిసి భక్తులతో పూజలను అందుకుంటున్న ప్రపంచంలోనే ఏకైక గణేశ ఆలయం మైసూర్‌లో ఉంది. కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న నంజన్‌గూడ్ శివాలయం శివుడికి అంకితం చేయబడింది. అయితే ఈ ఆలయంలో 32 రకాల గణేశులు ఉన్నారు. ఈ ఆలయం మైసూర్ నగరం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామిని నది ఒడ్డున నిర్మించబడింది ఈ ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో వివిధ రూపాల్లో 100కి పైగా దేవుళ్ళు, దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక నంజన్‌గూడ్ ఆలయం కర్ణాటకలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో భక్తుల రద్దీ నిరంతరం ఉంటుంది మరియు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట. ఈ ఆలయంలో గణేశుడు నృత్య భంగిమలో, యోగ భంగిమలో, ఇక యువకుడి రూపంలో కూడా కనిపిస్తారు. అన్ని విగ్రహాలు చక్కటి శిల్పకళను కలిగి ఉన్నాయి. గణపతికి అంకితమైన ముద్గల పురాణం, గణేశ పురాణాలలో గణేశుడు ఈ రూపాలు ప్రస్తావించబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక ఆలయంలో శ్రీ గణేశుడు ఏ రూపాల్లో ఉన్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది శ్రీ బాల గణపతి. ఇది గణేశుడి బాలరూపం. ఈ భగవంతుని రూపాన్ని గణేష్ చతుర్థి నాడు కూడా పూజిస్తారు. తర్వాతి రూపం తరుణ రూపం. ఇది గణపతి టీనేజ్ రూపం. ఆయన శరీరం ఎరుపు రంగులో మెరుస్తుంది. తర్వాతి రూపం భక్తి గణపతి. ఈ రూపంలో ఆయన తెలుపు రంగులో ఉంటాడు. ఆయన రంగు పౌర్ణమి చంద్రుల్లా ప్రకాశిస్తుంది. తర్వాతి రూపం వీర గణపతి. ఇది గణేశ యోధ రూపంలో ఉంటారు. ఈ రూపంలో ఆయనకు 16 చేతులు ఉన్నాయి. ఈ రూపంలో ఉన్న గణపతికి పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. తర్వాత శక్తి గణపతి. ఈ రూపంలో ఆయనకు 4 చేతులు ఉన్నాయి. ఒక చేతితో ఆయన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక ద్విజ గణపతి. ఈ రూపంలో గణపతి 2 లక్షణాలు ముఖ్యమైనవన్నమాట. అవి జ్ఞానం, సంపద. ఈ రెండింటిని పొందడానికి ఈ గణపతి రూపాన్ని పూజిస్తారు. తర్వాత రూపం సిద్ధి గణపతి. ఈ రూపంలో గణేశుడు పసుపు రంగులో ఉంటాడు. అతనికి 4 చేతులు ఉంటాయి. అతను జ్ఞానం, విజయానికి చిహ్నం. ఈ రూపంలో ఆయన రిలాక్స్డ్ భంగిమలో కూర్చొని ఉంటారు. ఇక తర్వాత రూపం ఉచ్చిష్ట గణపతి. ఈ రూపంలో గణేశుడు నీలం రంగులో ఉంటారు. ఆయన తాంత్రిక రూపం అన్నమాట ఇది. ఈ రూపం మోక్షాన్ని అలాగే శ్రేయస్సును ఇస్తుంది. ఆయన ఒక చేతితో సంగీత వాయిద్యం పట్టుకొని కూర్చొని ఉంటారన్నమాట. తర్వాతి రూపం విఘ్న రూపం. ఈ రూపంలో గణేశు బంగారు రంగులో ఉంటారనమాట. అతనికి 8 చేతులు ఉంటాయి. ఆయన అడ్డంకులను తొలగించే దైవంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. ఇక తర్వాతి రూపం క్షిప్ర గణపతి. ఈ రూపంలో గణేశుడు ఎరుపు రంగులో ఉంటారు. అతనికి 4 చేతులు ఉంటాయి. ఇక ఆయన సులభంగా సంతోషిస్తారు. తన భక్తులు కోరిన కోరికలను అత్యంత వేగంగా తీర్చే రూపం ఇది. తర్వాతి రూపం హేరంభ గణపతి. 5 తలల హేరంభ గణేశుడు బలహీనులను రక్షించేవాడు. అయితే ఇది ఆయన ప్రత్యేక రూపం. ఈ రూపంలో ఆయన సింహంపై స్వారీ చేస్తూ ఉంటారు. తర్వాతి రూపం లక్ష్మీ గణపతి. ఈ రూపంలో గణేష్ జ్ఞానం, విజయంతో ఉంటారన్నమాట. ఆయనకి 8 చేతులు ఉంటాయి. ఇక ఆయన ఒక చేయి అభయ ముద్రలో ఉంటుంది. ఇది అందరికీ విజయం, జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాతి రూపం మహాగణపతి. ఎరుపు రంగులో ఉండి శివుడిలా 3 కళ్ళు కలిగి ఉంటారు. ఈ రూపంలో ఆయనకు 10 చేతులు ఉన్నాయి. ఇక ఆయన శక్తి ఆయనతో కలిసి కూర్చుని ఉంటుందన్నమాట. తర్వాతి రూపం విజయ గణపతి. ఈ రూపంలో ఆయన తన ఎలుకను స్వారీ చేస్తూ ఉంటారు. దాని పరిణామం కూడా సాధారణం కంటే పెద్దదిగా చూపబడుతుంది. తర్వాతి రూపం నృత్య గణపతి. ఈ రూపంలో గణపతి కల్పవృక్షం కింద నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తారు. ఆయన సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు. ఆయనకు 4 చేతులు ఉంటాయి ఈ రూపంలో. తర్వాతి రూపం ఊర్ధ్వ గణపతి. ఈ రూపంలో ఆయనకు 8 చేతులు ఉంటాయి. ఆయన శక్తి ఆయన పక్కనే కూర్చొని ఉంటుంది. ఆయన ఒక చేతితో దానిని పట్టుకొని ఉంటారనమాట. ఒక చేతితో విరిగిన దంతాన్ని పట్టుకొని ఉంటారు. తర్వాతి రూపం ఏకక్షర గణపతి. ఈ రూపంలో గణేశునికి 3 కళ్ళు ఉంటాయి. చంద్రుడు శివుడి జడలో ఎలా కొలువుదీరి ఉంటాడో అదేవిధంగా ఈ రూపంలో గణపతి జడలో చంద్రుడు కొలువుదీరి ఉంటారు. తర్వాతి రూపం వర గణపతి. ఈ గణపతి రూపం ఆశీర్వాదాలను ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆయన తన తొండంలో రత్నపు కుండను కలిగి ఉంటారు. అయితే ఆయన విజయం, శ్రేయస్సులను ఆశీర్వాదంగా ఇస్తారు. తర్వాతి రూపం త్రయక్షర గణపతి. ఇది గణేశుని ఓంకార రూపం. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ఇందులో
నిచ్ఛిన్నమై ఉంటారు. అంటే ఆయన విశ్వం సృష్టికర్త, రక్షకుడు, నాశనం చేసేవాడని అర్థం అన్నమాట. తర్వాతి రూపం క్షిప్ర ప్రసాద గణపతి. ఈ రూపంలో గణేశుడు కోరికలను త్వరగా తీరుస్తారు, తప్పులను అంతే త్వరగా శిక్షిస్తారు. ఆయన పవిత్రమైన దర్భంతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంటారు. తర్వాతి రూపం హరిద్ర గణపతి. ఈ రూపంలో గణేశుడు పసుపుతో తయారు చేయబడి రాజసింహాసనంపై కూర్చొని ఉంటారు. ఈ రూపాన్ని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. తర్వాతి రూపం ఏకదంత గణపతి. ఈ రూపంలో గణపతి బొడ్డు ఇతర రూపాల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆయన విశ్వాన్ని తనలోనే కలిగి ఉంటారు. దారిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడు. తర్వాతి రూపం సృష్టి గణపతి. అయితే ఈ రూపంలో ప్రకృతి శక్తులన్నింటినీ సూచిస్తుంది. ఆయన ఈ రూపం బ్రహ్మను పోలి ఉంటుంది. తర్వాతి రూపం ఉదండ గణపతి. ఈ రూపంలో గణేశుడు న్యాయాన్ని స్థాపిస్తారు. ఇక్కడ అతని ఉగ్ర రూపం కనిపిస్తుంది. ఈ రూపంలో గణపతికి 12 చేతులుంటాయి. ఆయన శక్తి అతనితో కూర్చొని ఉంది. తర్వాతి రూపం రుణమోచన గణపతి. ఈ రూపంలో గణేశుడు అపరాధం, రుణాల నుంచి విముక్తిని ఇస్తుందన్నమాట. ఈ రూపం భక్తులకు మోక్షాన్ని కూడా కలిగిస్తుంది. ఆయన తెల్లటి రంగులో ఉంటారు. ఈ రూపంలో 4 చేతులు కలిగి ఉంటారు. తర్వాతి రూపం దుంది గణపతి. ఎరుపు రంగులో ఉన్న గణేశుని రూపంలో ఆయన చేతిలో రుద్రాక్ష జపమాల ఉంటుంది. రుద్రాక్షను ఆయన తండ్రి శివుని చిహ్నంగా భావిస్తారు. అంటే ఈ రూపంలో ఆయన తన తండ్రి ఆచారాలను మోస్తున్నారు అని అర్థం అన్నమాట. ఆయన చేతిలో ఒక ఎరుపు రంగు రత్నపు పాత్ర కూడా ఉంటుంది ఈ రూపంలో. తర్వాతి రూపం ద్విముఖ గణపతి. ఈ రూపంలో గణేశునికి 2 ముఖాలు ఉంటాయి. అవి అన్ని దశలలో చూడగల సామర్థ్యాన్ని సూచిస్తాయి. 2 ముఖాలలో గణపతి తొండం పైకి ఉంటుంది. తర్వాతి రూపం త్రిముఖ గణపతి. ఈ రూపంలో గణపతికి 3 ముఖాలు 6 చేతులు ఉంటాయి. కుడి ఎడమ ముఖాల తొండం పైకి లేచి ఉంటుంది. ఆయన బంగారు కమలం మీద కూర్చొని ఉంటారనమాట ఈ రూపంలో. తర్వాతి రూపం సింహ గణపతి. ఈ రూపంలో గణేష్ సింహం రూపంలో కూర్చొని ఉంటారు. ఆయన ముఖం కూడా సింహం ముఖంలా ఉంటుంది. ఆయనకి తొండం కూడా ఉంటుంది. తర్వాతి రూపం యోగ గణపతి. ఈ రూపంలో గణేశుడు యోగిలా కనిపిస్తారు. ఆయన మంత్రాలు జపిస్తూ ఉంటారన్నమాట. ఆయన పాదాలు యోగ భంగిమలో ఉంటాయి. ఆయన తర్వాతి రూపం దుర్గా గణపతి. ఈ గణేశ రూపం అజేయుడు. ఈ గణేశ రూపం అంశాన్ని ప్రకటించడానికి ఆయన తన శక్తి బలానికి చిహ్నంగా విజయ పతాకాన్ని ప్రదర్శిస్తారు. తర్వాతి రూపం సంకష్టహరణ గణపతి. ఈ రూపంలో గణేశుడు భయం, దుఃఖాన్ని తొలగిస్తారు. ఆయనను పూజించడం వల్ల సంక్షోభ సమయాల్లో బలం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.